వెజిటేబుల్స్ ఇందులో యాడ్ చేసుకొని కొంచెం మగ్గించేసుకుంటే సరిపోద్దన్న ఉద్దేశంతో ఇంకా ఫస్ట్ అయితే దీన్ని ఇలా కలిపేసుకుంటున్నాను. క్యారెట్ అది తీసుకున్నాను కదండి, ముక్కలు కోసుకొని మనం పెట్టుకున్నది ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను. ఇందులో దుంప అది క్యారెట్ మనం ఇందులో వేసేసుకుని ఒక్కసారి మనం అటు ఇటు కలుపుతూ ఆ మసాలాలో ఇది మగ్గేటట్టు మనం చూసుకుంటే సరిపోతుంది. ఇంకా దుంపలు కూడా యాడ్ చేసేస్తున్నానండి. నిజంగా ఇలాంటి ఇన్స్టెంట్ మసాలా అది గ్రేవీ మన దగ్గర ఉంటే 10 నిమిషాల్లో బిర్యానీ ఎలా రెడీ అవుద్ది అన్నది నేను చేసుకుంటున్నది ఇందులో షేర్ చేస్తున్నాను. పిల్లలు అప్పటికప్పుడు బిర్యానీలు అడుగుతూ ఉంటారు. మనం దానికోసం అమర్చుకోలేదు, లేకపోతే మన దగ్గర ఏది అప్పటికప్పుడు మనం చాలా టైం పడుతూ ఉంటుంది అమర్చుకోవడానికే, ఇంచుమించు 1 గంట పడుతూ ఉంటుంది కదా. బిర్యానీ అనేసరికి మసాలాలు రుబ్బుకోవడం, నూరుకోవడం, అన్నీ మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకోవడం అన్నీ కూడా ఇంకేం అవసరం లేదండి. వాళ్ళు ఇచ్చిన దాంట్లోనే అన్నీ మనకి మగ్గించేసి ఉంటాయి. ఇప్పుడు చూసారు కదా, ఇందులో మనం క్యారెట్ దుంపలు అన్నీ